మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయో తెలుసా? అక్షరాల 1,62,000 ఎలక్ట్రిక్ బైక్స్ ఉన్నాయి, 20,000 ఎలక్ట్రిక్ కార్స్ ఉన్నాయి, 9,300 ఎలక్ట్రిక్ ఆటోలు ఉన్నాయి, 719 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. అదే ఏపీకి వచ్చేసరికి 1,03,000 ఎలక్ట్రిక్ బైక్స్ ఉన్నాయి, 6,000 కార్లు, 7,900 ఆటోలు ఉన్నాయి, 179 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. పెట్రోల్ డీజిల్ రేట్లు భరించలేక చాలా మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు వెళ్ళిపోతున్నారు. కానీ కొన్ని చోట్ల వీటి బ్యాటరీలు పేలిపోతున్నాయి. ఆల్రెడీ ఇట్లాంటి సంఘటనలు మనం గతంలో 2-3 విన్నాం కూడా. సో దానికోసమే కొద్దిమంది ఈవీలు కొనాలనుకునే వాళ్ళు భయపడుతున్నారు. అయినా సరే ఈవీల కొనుగోళ్లలో రోజు రోజుకి పెరుగుదలే నమోదవుతుంది తప్ప తగ్గుదల నమోదు కావట్లేదు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈవీల్ని మెయింటైన్ చేయడం పెద్ద ఇష్యూ కాదు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మెయిన్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ని వర్షంలో తడవకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఖచ్చితంగా వర్షంలో తడవని ప్లేసుల్లోనే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంచాలి. రాత్రిపూట ఛార్జింగ్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో పడుకోకూడదు. ఖచ్చితంగా 20 to 80% మధ్య బ్యాటరీ మెయింటైన్ అయ్యేలా చూసుకుంటే ఎలక్ట్రిక్ వెహికల్స్లో బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఎక్కువ దూరం ట్రావెల్ చేసి వచ్చినప్పుడు వెంటనే ఛార్జింగ్ పెట్టొద్దు. కాసేపు బండి చల్లారనిచ్చి ఆ తర్వాత ఛార్జింగ్ పెట్టాలి.